హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ నెక్లెస్ అంటే ప్యాటర్న్స్ చూపిస్తున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే ఇవన్నీ కూడా బిలో మనకి 2 lakhs లోపే మంచి నెక్లెస్ కావాలి అనుకుంటే దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. స్టోర్ విజిట్ చేయాలి అంటే మనకి రైట్ నో 4 branches ఉన్నాయండి హైదరాబాద్లో. జేఎన్టీయూ మనకి నాగోల్లో ఉంది, అలాగే హిమాయత్ నగర్ అండ్ మలక్పేట్. రైట్ నో నేనైతే జేఎన్టీయూ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. జేఎన్టీయూ అనగానే జేఎన్టీయూ యూనివర్సిటీ సైడ్ అనుకుంటారేమో, ఇది వచ్చేసి జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి కిందే ఉంటుందండి. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ అది మీరు మియాపూర్ వెళ్ళే వైపు దిగారంటే కిందే కనిపించేస్తుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో హెవీగా కనిపించే నెక్లెసెస్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్ వేటిది చెప్పడం లేదండి, జస్ట్ నెట్ అండ్ గ్రాస్ వెయిట్స్ చెప్తున్నాను. నచ్చిన ప్యాటర్న్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సో దట్ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ రైట్ నో శ్రావణ మాసం ఆఫర్ కూడా రన్ అవుతుంది మన దగ్గర. సో ఆఫర్ ఏంటా అనుకోవద్దు, మనకి సిల్వర్ జ్యువెలరీ అంటే సిల్వర్ ఆర్టికల్స్ అవి తీసుకుంటున్నట్లయితే నో మేకింగ్ ఛార్జెస్, నో వేస్టేజ్. అదే డైమండ్ ఆర్నమెంట్స్ కనుక తీసుకుంటున్నట్లయితే పర్ క్యారెట్ మనకి 58,900 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే గోల్డ్ ఆర్నమెంట్స్ కనుక చూస్తున్నట్లయితే మనకి విఏ అప్ టు 40% డిస్కౌంట్ లభిస్తుంది అండ్ నో మేకింగ్ ఛార్జెస్. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా నెక్లెస్ ప్యాటర్న్స్ అన్నాను కదండి, లైట్ వెయిట్ కలెక్షన్. అంటే ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే చేపించుకోవాలి అనుకుంటుంటారు, బికాజ్ గోల్డ్ రేట్ స్పైక్ అవుతూనే ఉంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఎవరైతే నీట్గా ఒక నెక్లెస్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఈ ఎపిసోడ్ స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని ప్యాటర్న్స్ చూపించబోతున్నాను. సో ఫస్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పై నుంచి మనకి ఇలా చైన్ రాగానే సీజెడ్ స్టోన్స్తో ఓవల్ షేప్ వచ్చేసింది. నెక్స్ట్ ఒక ఫ్లోరల్ ప్యాటర్న్, సీజెడ్స్ వచ్చాయి అండ్ ఈ ఫ్లోరల్కి మనకి గ్రీన్ రెడ్ స్టోన్స్ అనేవి కనబడుతున్నాయి. అంటే రూబీ అండ్ ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్స్ వచ్చేసాయి. అండ్ మధ్యలో మనకి ఇలా నక్షి స్టైల్ అమ్మవారి రూపం కూడా వస్తుంది. ఒకటి ఫ్లోరల్ వస్తే ఒకటి నక్షి ప్యాటర్న్ అమ్మవారి రూపం, వాటికి కూడా సీజెడ్స్ వచ్చాయి. అండ్ మనకి ఎలివేట్ అయ్యే దగ్గర నుంచి అంతా కూడా పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ దగ్గర చూస్తున్నారు కదా, మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది, ఎమరాల్డ్ స్టోన్ పైన అంతా సీజెడ్స్ వచ్చాయి, 2 sides మనకి పర్ల్స్ వచ్చాయి. కింద మెయిన్ పెండెంట్ దగ్గర మాత్రం అమ్మవారి రూపం, చుట్టూ పీకాక్స్ లాగా పైన వైపున కింద వైపున మనకి సీజెడ్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్ అంతా చూడండి, పైన మనకి పర్ల్ బాల్స్ ఎలా అయితే వచ్చాయో కింద కూడా మనకి డాంగ్లర్కి పర్ల్ బాల్స్ అండ్ రెడ్ బీడ్ వచ్చేసింది అనమాట, రూబీ బీడ్స్తో తీసుకున్నాం. సో మనకి ఈ ప్యాటర్న్ వచ్చేసి గ్రాస్ వెయిట్ చూస్తున్నారు కదండి, 33.500 grams పడుతుంది. నెట్ వచ్చేసి 29.00 grams. సో ఎంత కాదనుకున్నా మనకి ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా 2 lakhs లోపే అయిపోతాయి. తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ అనే చెప్తున్నాను. నెక్స్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి, చూసేద్దాం. సో కాసుల పేరు స్టైల్లో చిన్న నెక్లెస్ ప్యాటర్న్ అన్నమాట. సో మనకి పైనుంచి చూస్తున్నారు కదండి, ఇక్కడ ఫ్లోరల్ స్టైల్ ఇచ్చారు, రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్, మధ్యలో కూడా మనకి సీజెడ్ వైట్ సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ కాసుల ప్యాటర్న్ అంటే అలా కాయిన్స్ అండ్ వాటిపైన అమ్మవారి రూపం అన్నమాట. సో ఆల్రెడీ పెద్ద కాసుల పేరు ఉంది అండ్ వాటికి సెట్ లాగా చిన్నది కూడా కాసుల పేరు కావాలన్నా తీసుకోవచ్చు. అసలు కాసుల పేరే లేదు, అంత పెద్దది ఇన్వెస్ట్ చేయలేము అనుకుంటే కూడా ఇలాంటి స్టైల్కి ప్రిఫర్ చేయొచ్చు. మధ్యలో మాత్రం పెండెంట్ చూస్తున్నారు కదా, అమ్మవారి రూపం మంచి నవ్వు ముఖంతో చక్కగా, అంటే మనం ఎప్పుడైనా అమ్మవారి రూపంలో ఉన్నవి కొనేటప్పుడు మొహం ఎలా ఉందనే చూస్తాం కదా, మంచి నవ్వు ముఖంతో కలగా ఉన్నారండి. కింద అంతా కూడా లేయర్స్ వచ్చాయి కదా, అవి కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ ఒక లైన్ అంతా కూడా వైట్ సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. కింద హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, స్మాల్ పర్ల్ బాల్స్, గ్రీన్ బీడ్స్ అండ్ గోల్డెన్ బాల్స్తో వచ్చేసింది. అంటే మనకి గ్రాస్ వచ్చేసి 30 grams ఉందండి, నెట్ వచ్చేసి 27 grams ఉంది. ఏ ఇయర్ రింగ్స్కైనా పర్ఫెక్ట్గా పేరప్ అయిపోతాయి, బికాజ్ మనకి ఇందులో పర్ల్స్ ఉన్నాయి, రెడ్ గ్రీన్ ఆల్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ రింగ్స్తో కూడా పర్ఫెక్ట్ సెట్గా మ్యాచ్ అయిపోతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, సింపుల్ అండ్ క్లాసీ చైన్ అండి. పిల్లలకి మనము అంటే ఇప్పుడు అలా లంగా జాకెట్ వేస్తూ ఉంటాం కదా, వాటిపై కూడా బాగుంటుంది. సో పిల్లలకైనా పెద్దలకైనా పర్ఫెక్ట్ ఆప్షన్ అనే చెప్తున్నాను. పైనుంచి చూస్తున్నారు కదా, మంచి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది, ఇలా డ్రాప్ షేప్ ఫ్లోరల్ ప్యాటర్న్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో తీసుకున్నాం అనమాట. సో మనకి పైనుంచి కింద పెండెంట్ వరకు అదే ప్యాటర్న్, ఫ్లోరల్స్, ఒక ఫ్లోరల్లో రెడ్ స్టోన్ వస్తే చుట్టూ సీజెట్స్ రావడం, ఇంకొక స్టోన్లో గ్రీన్ స్టోన్ వచ్చి చుట్టూ సీజెట్స్ రావడం, మధ్యలో
కూడా చూడండి మెయిన్ పెండెంట్ దగ్గర మనకి ఇలా బాక్స్ లాగా మంచి రెడ్ రూబీ కలర్డ్ స్టోన్, చుట్టూ సీజెట్స్ వచ్చాయి. అండ్ మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, ఇక్కడ పీకాక్ ప్యాటర్న్ అండి, మీకు క్లియర్గా కనబడుతుందని అనుకుంటున్నాను. పీకాక్ ప్యాటర్న్ చుట్టూ మనకి లీఫ్ పెటల్స్ ఏవైతే వస్తున్నాయో అవి కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి, సీజెట్స్ వచ్చాయి. హ్యాంగింగ్ అంతా కూడా మనకి రెడ్ బీట్తో ఇచ్చారనమాట, నీట్గా గోల్డెన్ బాల్స్తో. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వచ్చేసి 15.500 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన అంతా కూడా చైన్లా వచ్చింది. నెక్స్ట్ ఎలివేట్ అయ్యే దగ్గర నుంచి అంతా కూడా ఫ్లోరల్ స్టైల్, చైనే మనకి ఫ్లోరల్ స్టైల్లో వచ్చిందనమాట. అంతా సీజర్స్, మధ్య మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. అండ్ మెయిన్ పెండెంట్ దగ్గరకు వస్తే నీట్గా ఫ్లోరల్ ప్యాటర్న్, గ్రీన్ కలర్ పెటల్స్తో మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్ సీజర్స్ వచ్చాయి. అండ్ మెయిన్ది చూస్తున్నారు కదా, చుట్టూ సీజర్స్, మధ్యలో అంతా కూడా రూబీ కలర్డ్ స్టోన్, కింద హ్యాంగింగ్ వచ్చేసి గ్రీన్. సో బ్యాలెన్స్డ్గా ఉందండి ఈ చైన్, రెడ్ గ్రీన్ వైట్ సీజెట్స్ గోల్డ్తో మంచి బ్యాలెన్స్డ్ ప్యాటర్న్. చెప్తున్నాను కదా, మీ దగ్గర ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్కి అయినా కానీ ఈ నెక్లెసెస్ అనేవి బాగా సెట్ అవుతాయి. గ్రాస్ వచ్చేసి 17 గ్రామ్స్ ఉంది. నెట్ వచ్చేసి మనకి 15.500 గ్రామ్స్ పడుతుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఈరోజు ఎపిసోడ్లో, చాలా నచ్చింది నాకైతే. సో ఎలా స్టార్ట్ అయిందో చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ బాల్, వాటిపైన అంతా కూడా కావింగ్ వచ్చిందనమాట, లైన్స్ ప్యాటర్న్ కావింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్, చుట్టూ సీజెట్స్, మధ్యలో రూబీ కలర్డ్ స్టోన్. సో ఇవే టూ మనకి లైన్గా స్ప్రెడ్ అయిపోయాయి. మధ్యలో పెండెంట్ దగ్గర కూడా చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసి, కింద హ్యాంగింగ్ కూడా మళ్ళీ ఫ్లోరల్ ఇచ్చారు. సో మీరు మంచి ఫ్లోరల్ ఇయర్ రింగ్స్తో పెట్టుకున్నట్లయితే చాలా క్లాసీగా ఉంటుంది. అంటే మనం చిన్న చిన్నగా పూజలకి, ఫ్యామిలీ అకేషన్స్కి, మనం లంచ్కి అలా మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంటాం కదా, హెవీ జ్యువెలరీ పెట్టుకోలేం కదండి, పెళ్ళి కాదు, కానీ ఏం పెట్టుకోవాలో ఐడియా ఉండదు. అలాంటి టైంలో దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ ఉందండి. నెట్ వచ్చేసి 20.500 గ్రామ్స్ పడుతుంది. సో వన్ మోర్ క్లాసీ ప్యాటర్న్. సో ఇది కాస్త హెవీగా ఉందండి, బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజే, కానీ చూడ్డానికి కూడా హెవీగా కనబడుతుంది. పై నుంచి చూస్తున్నారు కదా, మనకి పీకాక్స్ ప్యాటర్న్తో స్టార్ట్ అయిపోయింది, మంచి గోల్డెన్ కావింగ్తో పీకాక్ ప్యాటర్న్. ఐ దగ్గర అంతా కూడా రెడ్ స్టోన్స్ వచ్చేసాయి, సీజెట్స్ వచ్చాయి. మధ్యలో మాత్రం ఇక్కడ ఫ్లోరల్ ఇచ్చారు, 2 పీకాక్స్ రాగానే ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు. గ్రీన్ కలర్ స్టోన్స్, చుట్టూ సీజెట్స్, కిందంతా కూడా చూడండి ఎంత నీట్గా వచ్చాయో. మళ్ళీ మనకి పైన ఎలా అయితే పీకాక్ ప్యాటర్న్ వచ్చిందో కింద కూడా సేమ్ పీకాక్ ప్యాటర్న్. మధ్యలో పెండెంట్, మెయిన్ పెండెంట్ దగ్గర మాత్రం ఫ్లోరల్ ప్యాటర్న్, ఇటువైపున అటువైపున పీకాక్స్ ఇచ్చారు. మధ్యలో మ్యాంగో స్టైల్ వచ్చేసింది. హ్యాంగింగ్స్ ఎలా అంటే గుట్ట పూసలకు ఉంటాయి చూసారా, రైస్ పర్ల్స్ అలా ఇచ్చారనమాట. మంచి రైస్ పర్ల్స్ వచ్చాయి, గ్రీన్ బీట్స్ వచ్చాయి. ఎంత నీట్గా ఉందో చూడండి, మంచి క్లాసీ. అంటే బ్రైడ్స్కి కూడా పైన మనకి చోకర్ ఎలా కావాలి, నెక్లెస్ ఎలా కావాలి అనుకుంటారు కదా, కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో కంప్లీట్ లుక్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 33.500 గ్రామ్స్ పడుతుంది. సో వన్ మోర్ క్లాసీ పీస్ అండి, చూడగానే నచ్చేసింది, ఎవరికైనా నచ్చుతుంది, బికాజ్ అంతా కూడా అమ్మవారి రూపంతో వచ్చింది కదా. సో నక్షి స్టైల్ ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ లేడీస్కి. పైన అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసాయి, 3 to 4. నెక్స్ట్ మనకి అంతా అమ్మవారి రూపమే, మంచిగా తామర పువ్వు పైన కూర్చున్నట్టు అమ్మవారి రూపం, మంచి నవ్వు ముఖంతో ఇచ్చారు. మనకి అష్టలక్ష్ముల స్టైల్ అంటారు కదా, అలాంటి ప్యాటర్న్ అండి. కింద వచ్చేసరికి మంచిగా పైనుంచే, అంటే ఓన్లీ పెండెంట్ దగ్గర నుంచే కాకుండా పైనుంచి కూడా మనకి స్మాల్ పర్ల్ బాల్స్తో హ్యాంగింగ్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ ఫ్లోరల్ ప్యాటర్న్ పెండెంట్ ఇచ్చారు, రెడ్ అండ్ గ్రీన్ కలర్డ్ స్టోన్స్తో. కింద మనకి అమ్మవారి రూపం మంచి తామర పువ్వు పైన కూర్చున్నట్టు, కింద మనకి లీవ్స్ కూడా గ్రీన్ కలర్డ్ స్టోన్స్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్, అంటే మనకి రెడ్ కలర్ బీట్ బాల్ అనమాట. సో గ్రాస్ వెయిట్ మనకి 30 గ్రామ్స్ ఉందండి. నెట్ వచ్చేసి 26.500 గ్రామ్స్ పడుతుంది. వెరీ లైట్ వెయిట్, కంఫర్టబుల్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా, అస్సలు మిస్ చేసుకోవద్దు. వేటివి కూడా ప్రైజింగ్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం లేదు, ప్రైజింగ్ డీటెయిల్స్ కోసం వాట్సాప్ చేసేయండి. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే అవైలబుల్గా ఉంది, మీరు ఎక్కడి నుంచి అయినా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.